బానిసత్వం, అక్కడ ఎట్టి చాకిరి చేస్తూ నెమ్మది లేనటువంటి స్థితిలో ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు, బాధల్లో ఉన్నారు, సరైనటువంటి ఆహారము తినటానికి కూడా నోచుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఆ నోచుకోలేనటువంటి పరిస్థితిలో, ఆహారం అందనటువంటి స్థితిలో, ఆ వెట్టి చాకిరి చేస్తున్న స్థితిలో అప్పుడు వాళ్ళకి ఏమి గుర్తొచ్చిందో తెలుసా? తన పితరుడైనటువంటి అబ్రహాము గుర్తు చేసుకున్నారు. తన పితరుడైనటువంటి అబ్రహామును గుర్తు చేసుకున్నారు. ఏం గుర్తు చేసుకున్నారు? అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడను నేను అని ఆ యొక్క మాటని గుర్తు చేసుకొని వాళ్ళు దేవునికి మొరపెట్టడం మొదలుపెట్టారు. అబ్రహాము దేవుడా, ఇస్సాకు దేవుడా, యాకోబు దేవుడా అని చెప్పావు కదయ్యా, నువ్వెక్కడున్నావయ్యా? మేము ఈ దుస్థితిలో ఉన్నామయ్యా, సరైనటువంటి ఆహారం లేదు, సరైనటువంటి వస్త్రం లేదు, సరైనటువంటి పరిస్థితులు లేవు, పొద్దున్న లెగితే ఉట్టి వెట్టి చాకిరితోనే మేము జీవిస్తున్నామయ్యా, ఏది మాకు విముక్తి లేదా? మమ్మల్ని విడిపించవా? మాకు సహాయం చేయవా? నువ్వు మా దగ్గరికి రావా అని కేకలు పెడుతూ ఉన్నారు. నిజంగా ఆ సమయంలో దేవుడు విని వాళ్ళ మధ్యకు వస్తే వాళ్ళు ఉంటారా? అక్కడ ఉంటారా? ఉండలేరు. పాపం వాళ్ళైతే కేకలు పెట్టారు. పాపం దేవుడు వాళ్ళ మొర విన్నాడు. దేవుడు వాళ్ళ దగ్గరికి మోషేని పంపించాడు. పిల్లారా, దేవుడు డైరెక్ట్గా రాలేకపోయాడు. వస్తే వాళ్ళందరూ కూడా ఏమయ్యేవాళ్ళు? చూడలేకపోయేవాళ్ళు. అగ్నితో ఆ యొక్క వెలిగి చూడలేక వాళ్ళ కళ్ళు పోయాయి. సో మోషేని పంపించినప్పుడు మోషే దేవుని చూడాలన్నటువంటి ఉదారం మోషేకి కలిగింది. దేవుడు మోషేతో మాట్లాడుతుంటే మోషేకి ఏం కలిగింది తెలుసా? ఏందయ్యా పొద్దుగూకులు మాటలేనా, అసలు నేను చూడాలి, నువ్వు నాకు కనపడి అన్నాడు మోషే. మనం కూడా అంతేగా, పొద్దుగూకులు మనతో ఫోన్లో ఎవరైనా మాట్లాడుతున్నారు అనుకో, ఏందండి ఎప్పుడు ఫోన్లో మాట్లాడతారు, ఒకసారి కనపడొచ్చుగా అంటామా లేదా? మోషే కూడా అంత స్వతంత్రంగా అన్నాడు. ఏందయ్యా పొద్దుగూకులో నువ్వు ఒకసారి కనపడొచ్చుగా అంటే మోషేతో అన్నాడు, మోషే నువ్వు నన్ను చూడలేవు మోషే, నువ్వు నన్ను చూడలేవంటే బలవుడివి, నేనెందుకు చూడలేనయ్యా, చూస్తానులే, నువ్వు నాకు కనపడి అన్నాడు. సరే అయితే ఓ పని చేయి, ఈ మాటలు ఖచ్చితంగా జరిగినాయి కాబట్టి నేను మీకు తెలియపరుస్తున్నా. అయితే ఓ పని చేయి, నేను వెళ్తా ఉంటాను, నా ఎదురు పడబాకు, నా వెనక నుండి చూడు అన్నాడు కదా. మోషే నన్ను చూడలేవు అంటే మోషే అన్నాడు, ఏందయ్యా నేనెందుకు చూడలేను నిన్ను, నేను చూడగలను నిన్ను, నువ్వు నాకు కనపడ ఒకసారి అంటే అయితే ఓ పని చేయి, నేను నీకు కనపడతాను, కానీ నా ఎదురు చూడబాకు, నా వెనక భాగం చూడు అన్నాడు. మోషే ఎదురు కనపడకుండా మోషే చూస్తుండగా దేవుడు అటు వెళ్తూ ఉండగా ఆ వెనక భాగం ఉన్న వెలుగే చూడలేక మోషే అంట నేలన పడిపోయాడంట. హల్లెలూయా! అంత పవర్, అసలు ఎంత పవర్ అంటే కోటి సూర్యకాంతుల కన్నా తేజోమయుడంట. కోటి సూర్యుళ్ళు ఎంతమంది ఉన్నారమ్మా? ఈ ప్రపంచంలో సూర్యుళ్ళు ఎంతమంది ఉన్నారు తెలుసా మీకు? చదవలేదా నువ్వు బైబిల్లో? చూడలేదా? ఒక్కడే సూర్యుడు అంట. అది మేఘనాకి బైబిల్ చదివేయాలి నువ్వు. ఈ ప్రపంచంలో సూర్యులు ఎంతమంది ఉన్నారు? ఎంతమంది? ఇది ఆన్సర్ చెప్పిన వాళ్ళకి ప్రార్థన అయిపోగానే గిఫ్ట్ ఇస్తాం మీకు, సరేనా? ప్రపంచంలో సూర్యుడు తెలుసు అసలు మీకు అమ్మా? చూసారా అసలు సూర్యుడిని? ప్రపంచంలో సూర్యుళ్ళు ఎంతమంది ఉన్నారో ఈ మీటింగ్ అయిపోయే లోపల నాకు చెప్పాలి మీరు. ఆ రైట్ ఆన్సర్ చెప్పిన వాళ్ళకి గిఫ్ట్, సరేనా? అదేమైనా కానీ గిఫ్ట్ ఇస్తా నేను. రైట్, చెప్పేది ఏదైనా ధైర్యంగా చెప్పాలా. ఆడ కూర కనుక గంటి తీసుకొని కూర ఇట్ట వేస్తూ ఉంటారు కదా, అంటే